నమస్కారం. ఇప్పుడు మనము శని గ్రహం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఇప్పుడు చెప్పినటువంటి రాశుల వాళ్ళందరూ గూడా అంటే ధనస్సు రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, అదేవిధంగా కన్యా రాశి వాళ్ళు, ముఖ్యంగా సింహరాశి వాళ్ళు కూడా ఏం జేయాలి? కర్కాటక రాశి వాళ్ళు గూడా రేపు అవకాశం ఉంటే మీకు అందుబాటులో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళండి. దేవాలయాలకు వెళ్ళిన తర్వాత రేపు అవకాశం ఉంటే గనక సున్నుండలుంటాయి గదా! మినప సున్నుండలు గాని లేదా నువ్వుల ఉండలు గాని, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు ఏమైనా ఉంటాయి గదా! వాటిని అక్కడ ఉండేటువంటి చిన్న పిల్లలకు పంచండి. అదే విధంగా బెల్లం ఉంటుంది గదా! బెల్లాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి. ఐరన్ ఎక్కువగా చాలా రిచ్ ఐరన్ ఉండేది బెల్లంలో. ఐరన్‌కి అధిపతి శని. ఆ విధంగా ఇండైరెక్ట్‌గా మీరు ఇనుము దానం చేసినట్టు అవుతుంది. కాబట్టి బెల్లం దానం చేసే ప్రయత్నం చేయండి. అది కూడా ఎవరికి చేయాలి బెల్లం? నేను మళ్ళీ చెప్తున్నాను. కేవలం ఒక మంత్రం చెప్పేటువంటి వాళ్ళకివ్వాలి అనే భావన నుండి బయటికొచ్చేయండి. ఎవరికి నీడ్ ఉంటుందో వాళ్ళకివ్వండి. అదే విధంగా అవకాశం ఉంటే కాకులకు ఆహారం వేయండి. ఎందుకంటే కాకి లేదా గద్ద ఈయన వాహనంగా ఉంటాయి. అదే విధంగా కాలభైరవుడు దేవాలయాన్ని సందర్శించండి. ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వాళ్ళు కాలభైరవుడు దేవాలయంలో ఆహ్, మనకు నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వుల నూనె దానం చేయండి. ఇప్పుడు మనము వాడుతున్నటువంటి నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఇంట్లో చాలా మంది నువ్వుల నూనె వైపుకెళ్లారు. మీరు మీరు గమనిస్తే కొంతకాలం క్రితం అంటే దాదాపు మీరు ఒక గీత గీసుకొని చూడొచ్చు. 2003 ముందు నుండి ఒక విధమైనటువంటి జీవితాన్ని 2003 తర్వాత ఒక రకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ఈ నువ్వుల నూనె అనేది తక్కువగా ఉంది. ఇంట్లో డైలీ నువ్వుల నూనె వాడడం మొదలుపెట్టాము ఇప్పుడు మనం. నువ్వుల నూనె రోజు దీపం పెట్టకూడదు. అది వీలైతే శనివారాలు మాత్రమే దాన్ని పరిమితం చేయండి. శనివారాలు మాత్రమే నువ్వుల నూనెతో ఇంట్లో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో ఇంట్లో దీపం వెలిగించండి. ఎందుకనంటే ఎప్పుడైతే మనకు దీపం వెలుగుతుందో అదొక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అదొక పాజిటివ్ ఎనర్జీ అవ్వాలి అనంటే దానికి ఆవు నెయ్యితో దీపం పెట్టడం అనేది మొట్టమొదటి అంశంగా లేదా సూచనగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల వాళ్ళు ఎవరైనా సరే కాలభైరవుడి యొక్క దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెను స్వామివారికి అర్పించండి. అదొకటి. తర్వాత నువ్వులకు సంబంధించినటువంటి పొడి లేదా నువ్వుల ఉండలు, నువ్వులు లేదా బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని పంచిపెట్టడము. ఇలాంటివన్నీ కూడా ఫలితాన్నిస్తుంటాయి. అదేవిధంగా వీలైతే రేపు అంటే శనివారం నాడు నీలం రంగు వస్త్రాన్ని కాలభైరవుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. కాలభైరవ దేవాలయంలో ఇవ్వండి. అది ఏం ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నేను మళ్ళీ క్రితం వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. జ్యోతిషం అనేది మనిషి యొక్క జీవితాన్ని సాఫీగా సాగడానికి దోహదపడే ఒక అంశము. మీకు జ్యోతిషం అనేది లేదా ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ అనేవి మీకు ఒక ధైర్యాన్నిస్తాయి. ధైర్యాన్నిచ్చి మీరు నిర్ణయం తీసుకోవడంలో ఒక మార్గ